కరీంనగర్లో కూడా సింగిల్ బ్రిడ్జ్ అవుతుందా లేకుంటే డబుల్ బ్రిడ్జ్ అవుతుందా అని చాలామంది అడుగుతున్నారు. సో ఇది ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం చూసారు కదా, ఇది రైల్వే బ్రిడ్జ్. మన కరీంనగర్లో కూడా ఇలాగే జరగబోతుందండి. మన పెద్దపల్లిలోని కూనారంలో రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చాము. సో ఇది హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వరం. సో ఫైనల్ అయితే నేను పెద్దపల్లిలోని ఒక రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చాను. మెయిన్ రైల్వే లైన్ మనకు వరంగల్ నుండి పెద్దపల్లి రైల్వే లైన్ ఉంది కదా, ఆ రైల్వే లైన్ దగ్గర రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాను. చూసుకోవచ్చు ఎంత పెద్ద భారీ క్రేన్లతోనైతే మన పైన ఇక్కడ చేస్తున్నారు. ఇది మనకు పెద్దపల్లి నుండి కూనారం నుంచి వెళ్ళే రోడ్ అనమాట. ఇక్కడ మధ్య రైల్వే ట్రాక్ వస్తుంది. ఇక్కడ బ్రిడ్జెస్ ఎలా వర్క్ వస్తున్నాయి ఏంటి అనేసి అయితే మీకు చూపెట్టబోతున్నాను అనమాట. ప్రజెంట్ మనం చూసే లైన్ వెళ్ళే లైన్ అయితే వెళ్తున్నాను. ఈ లైన్ వచ్చేసి కంప్లీట్గా మనకు పెద్దపల్లి నుండి వరంగల్ కాజీపేట వెళ్ళే లైను. ఇప్పుడు చూసారా రైల్వే గేట్ పడుతుంది. దీని అవతల అయితే మనకి సేమ్ అంటే ఇక్కడ ఎందుకు ఈ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చారంటే మన కరీంనగర్లో కూడా సింగిల్ బ్రిడ్జ్ అవుతుందా లేకుంటే డబుల్ బ్రిడ్జ్ అవుతుందని చాలామంది అడుగుతున్నారు. సో ఇక్కడైతే మనకి 2 లైన్లు అయితే వేశారు బ్రిడ్జ్కి. సో మన కరీంనగర్లో కూడా ఇలాంటి బ్రిడ్జ్ అవ్వచ్చు అనేది నాకు ఒక నమ్మకం అనమాట. మరి నేను అనుకుంటున్నాను, చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు కనుక. సో ఇది ప్రజెంట్ వాళ్ళ గేట్ వేశారు, తీశారు. ప్రజెంట్ అయితే మనకు అక్కడ ముందర చూసుకుంటే మనకి పెద్దపల్లి రైల్వే స్టేషన్ ఉంటుంది. అటు వెళ్తే మనకి మహారాష్ట్ర సైడ్ అనమాట. అండ్ ఇటు సైడ్ వెళ్తే మనకి కాజీపేట వరంగల్. దీని తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ తీసుకుంటేనేమో వరంగల్ వెళ్తుంది, రైట్ సైడ్ తీసుకుంటేనేమో మన కరీంనగర్ రైల్వే స్టేషన్ వెళ్తుంది అనమాట. సో ప్రజెంట్ మనం పెద్దపల్లి రైల్వే స్టేషన్ పెద్దపల్లిలో అంటే కూనారం వెళ్ళే రోడ్లో బ్రిడ్జ్ వర్క్స్ ఏంటంటే చూపడానికి వచ్చాను. ప్రజెంట్ రైల్వే గేట్ పడుతుంది కదా, ఇక్కడ మనకి మెయిన్ అనమాట. ఈ విధంగానే మన కరీంనగర్లో కూడా సేమ్ క్రేన్ ద్వారా ఇలాంటి బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయబోతున్నారు. సో ఇక్కడ ఇది చూస్తే మన కరీంనగర్ బ్రిడ్జ్ కూడా ఎలా అవుతుందో ఐడియా వస్తుంది. చూసారు కదా 2 పిల్లర్స్తో అటు ఇటు ప్యారల్గా ఉన్నాయి అనమాట. 2 పిల్లర్స్ చేశారు కదా, 2 బ్రిడ్జెస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతాయి మన కరీంనగర్లో కూడా. మనకి పెద్దపల్లి కాజీపేట లైన్ అయితే బిజీ లైను, ప్లస్ అదేవిధంగా మనకి పెద్దపల్లి నుంచి కూనారం రోడ్డు కూడా చాలా ట్రాఫిక్ వెళ్తుంది. సరే గేట్ పడగానే చాలా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోతుంది. అండ్ ఒక్కసారి ఈ బ్రిడ్జ్ దగ్గర మరోసారి వచ్చాను, చూడండి ఎలా ఉందో అనేది. ఎంత పెద్ద భారీ క్రేన్తో దీన్ని మొత్తానికి పైకి లేపి లిఫ్ట్ చేసి దాని మీద బ్రిడ్జెస్ మీద పెడతారనమాట. సో రైల్వే గేట్ అనేది విస్తరణ ఇక్కడ జరుగుతుంది కనుక మనకి బ్రిడ్జ్ అనేది ఇక్కడ వరకు వచ్చింది. దీని తర్వాత అక్కడ నుంచి మాత్రం అయితే మనకి సిమెంట్ పిల్లర్స్తో అవుతుంది లొకేషన్. ఫ్రెండ్స్ మీరు ఛానల్ అయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మనకు వీడియో అనేది యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది కనుక నేను మంచి వీడియో చేయగలుగుతాను. ఎక్కువ మందికి రీచ్ అవుతే నాకు ఇంట్రెస్ట్ అనేది చేయబోతుంది వీడియో చేయడానికి. అయితే ఒకసారి లోపల ఎలా ఉంది చూద్దాం మనం అయితే. కంప్లీట్గా బ్రిడ్జ్ అనేది చూసారు కదా, భారీ క్రేన్లతో కంప్లీట్గా పైకి పెట్టారు. పిల్లర్స్ మీద లిఫ్ట్ చేసేసి పైన చూసండి ఎలా ఉందో బ్రిడ్జ్ అనేది. పెద్దపల్లి నుండి కూనారం రోడ్ అన్నమాట ఈ బ్రిడ్జెస్ చూసారు కదా. ఇక్కడ మన కరీంనగర్లో కూడా ఏంటంటే ఫస్ట్ ఇటొక పిల్లర్ 2 పిల్లర్స్ ఉన్నాయి. కరీంనగర్లో కూడా సేమ్ అలాగే ఉంటాయి అనమాట. ఇది పెద్దపల్లి రైల్వే స్టేషన్ కనుక ఇక్కడ ఎలా ఉంటుందో చూసి మనం కరీంనగర్ కూడా బ్రిడ్జ్ ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది క్లారిటీగా, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎనీ అఫీషియల్ ఎంప్లాయీ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే కనుక ఉన్నదైతే చెప్తున్నాను. ఇక్కడ జరిగే విధానం బట్టే మన కరీంనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ అనేది అట్లా ఉండబోతుంది అనమాట. ROB రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చూసారు కదా, ఇంత భారీ ఐరన్తో పైకి లేపుతారన్నమాట క్రేన్ల ద్వారా కంప్లీట్గా. మన కరీంనగర్లో కూడా ఈ విధంగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట బ్రిడ్జ్ని. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ భారీ ఐరన్తో ఉన్న వాటిని డైరెక్ట్ మీద అంటే పైకి లేపి దాని మీద కూర్చుని పెడుతున్నారు క్రేన్ల ద్వారా. ఇక్కడికి ఎండింగ్ మనకి కూనారం నుంచి పెద్దపల్లి నుంచి కూనారం వెళ్ళే రోడ్డు ఇలా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడికి ముగిస్తున్న వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వరప్రసాద్ వరం. వీళ్ళు మీట్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాత్రం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వరం.